నన్ను చాలామంది అడుగుతున్నారు ట్విట్టర్లో, అది కూడా చూస్తున్నాం. మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమా నుంచి అండ్ వాట్ షుడ్ పీపుల్ ఎక్స్పెక్ట్, వాట్ షుడ్ అన్ ఆడియన్స్, ఐ జస్ట్ బాట్ ఎ టికెట్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి కూర్చోవాలి? I think that's one of the best questions. సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, సార్ నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగినోడిని. నేను ఎన్ని రకాల సినిమాలు చూసాను తెలుగు సినిమాలు నాకు తెలీదు. శ్రీహరి గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా చూసేవాడిని థియేటర్కి వెళ్ళి. థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. సో వీడు కమర్షియల్ సినిమా చూసి పెరిగినోడిని. అయితే ఇప్పుడు టైం మారే కొద్దీ కమర్షియల్ సినిమాకి కూడా ఒక న్యూ డెఫినేషన్ రావాలి కదా. సో టు గివ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ టు ఆడియన్స్. సో ఆ స్పేస్లో ఇప్పుడు మీరు నా కంచరపాలెం చూసినట్టయితే మీరు ఒక సెన్స్ చేసి ఉంటారు, ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ దిస్ ఈస్ ద స్పేస్, ఇది అతని స్పేస్ అని చెప్పేసి. సో దీన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాకి మధ్యలో ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది కదా, ఆ స్వీట్ స్పాట్లో ఉండి ఈ స్టోరీ చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్టోరీ డ్రివెన్, కాంటెంట్ డ్రివెన్, వాట్ ఎవర్ టర్మ్స్ వీ హ్యావ్, ఆల్ దోస్ టర్మ్స్ కెన్ బి అప్లైడ్ టు దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి అవి అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ a very nice mainstream commercial experience, commercial cinema experience. Yeah. ఓకే, ఎనీబడి పాయింట్స్? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆడియన్స్ థియేటర్లోకి వస్తుంటే? నా మటుకైతే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా సినిమాలు చూస్తాం. నాకు సినిమా అయిపోయాక కూడా యాక్చువల్లీ మొన్న షోస్ అయిన వాళ్ళు కూడా చాలామంది, అంటే కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే చాలా నమ్ముతున్నాం, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ ఏది చెప్పినా ఈ మధ్య అబ్బాయి లేదురా ఇంత ఓవర్ చేస్తారు అనే ఒకటి ఎనర్జీ వస్తుంది కదా బయట. సో కొంచెం మెజర్డ్గా చెప్పాలి, హంబుల్గా, లైక్ వీఆర్ వీఆర్ ఇన్ లవ్ విత్ ద ఫిలిం సో మచ్ అండ్ వీ నో దట్ విల్ బీ సెలబ్రేటెడ్ సో మచ్. కానీ ఎక్కువ చెప్పండి, మెజర్డ్గా ఉందాము, ఎక్కువ చెప్పాలని లేదు. ఇది హంబుల్గా చెప్పినప్పుడేమో బాగా చెప్పాలంటారు, బాగా చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలంటారు. ఏంటిది? అండ్ మై ఎక్స్పీరియన్స్ వాజ్, అయితే ఇప్పుడు ఒక ఆపరాకి వెళ్ళినప్పుడు ఒక ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం. ఏదో రియల్ ఆ క్యారెక్టర్స్ చాలా హ్యూమన్గా మనకు పరిచయం అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, యూ హ్యావ్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద పీపుల్. అండ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ దట్ నోట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ పీపుల్ టు నో బిఫోర్ కమింగ్ టు ద థియేటర్? అలాంటిది ఏమన్నా ఉందా థియేటర్కి వచ్చే ముందు? ఇదా, లేకపోతే అందరికీ ఒకటైతే మీరు ఓపెన్ మైండ్తో రావాలని ఒకటి అన్నారు, బట్ ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో అట్లుంటుందేమో ఇట్లుంటుంది ఏది అనుకోకుండా హ్యాపీగా ఈ ఒక డెఫినెట్లీ ఒక న్యూ జాన్రా, ఒక న్యూ డిష్ సేవర్ చేయడానికి వెళ్తున్నట్టు డెఫినెట్లీ రావచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, టు యాడ్ టు దట్ పాయింట్, ఓపెన్ మైండెడ్గా ఎందుకు రావాలి అని అడుగుతున్నాం అంటే, ఓకే ఇప్పుడు దాకా టీజర్స్ చూశారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అండ్ మా ప్రొడ్యూసర్స్ చూసి వాళ్ళు ఆనందం వ్యక్తపరిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని, ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే, టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడి నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. సో మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా అలాగా ఆలోచించి ఎక్కడైనా ఏదైనా ఒకటి చేసిండా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో
That is why please come with an open mind, and we promise you an outstanding cinematic experience.